11వ శ్లోకము. అఫలాకాంక్షిభిర్యజ్ఞః విధిదృష్టో యయుజ్యతే యష్టవ్యమేవేతి మనః సమాధాయ స సాత్వికః. అంటే ఇంకా యజ్ఞం వీళ్ళందరూ ఎలా చేస్తారు యజ్ఞాలంటేట, ఏ రకమైన ఫలాపేక్ష లేకుండా సత్వగుణం వాళ్ళు శాస్త్ర ప్రకారం ఈ దైవ పూజ నేను చేయాలి కాబట్టి నేను చేస్తాను అని మనసుని స్థిరంగా పెట్టుకుని, ఏ రకంగానూ శాస్త్రానికి శాస్త్రంలో చెప్పిన ప్రకారమే యజ్ఞాలంటే అది దేవతా యజ్ఞము అయినా ఉండొచ్చు, లేదంటే త్యాగపూర్వకమైన ఏ కర్మ అయినా కానీ యజ్ఞమే అనబడుతుంది అనుకున్నాం కదా, స్వార్థరహితమైన కర్మ. సో అలాంటివన్నీ కూడా వాళ్ళు అంటే పద్ధతి ప్రకారం చేస్తారు, శాస్త్రంలో చెప్పిన ప్రకారం చేస్తారు, అంతేకాని ఫలాపేక్షతో చేయరు. అలాగే ఇది నా కర్తవ్యం కనుక నేను చేస్తున్నాను నేను ఎంతో శ్రద్ధగా చేస్తారు, ఏ రకమైన కోరిక లేకుండా ప్రతిఫలాపేక్ష లేకుండాను. ఇలా చేసే దైవ పూజ మాత్రమే సాత్విక పూజ అవుతుంది అని చెప్తున్నారనమాట. తర్వాత 12వ శ్లోకము. అభిసంధాయతు ఫలం దంభార్థమపి చైవయత్ యుజ్యతే భరత శ్రేష్ఠ తం యజ్ఞం విద్ధి రాజసం. ఇందాక మనం చెప్పుకున్న దానికి భిన్నంగాను స్వర్గము ఇవన్నీ కావాలని, లేదంటే ఏదో గొప్ప పేరు తెచ్చుకోవడానికి, లేదంటే డాంబికంగా ప్రదర్శన చేయడానికి, ఇలాంటి వాటన్నిటికీ పూజలు చేస్తూ ఉంటారట. సో ఇలాంటి యజ్ఞాలన్నీ కూడా రజోగుణంతో కూడినవి అని తెలుసుకోమని చెప్తున్నారు. అంటే రజోగుణ సంపన్నులు చేస్తూ ఉంటారు ఇవన్నీని. సో ఇలాంటి వాటిల్లో ఏదైనా అభిరుచి ఉంటే కనుక అది రజోగుణ ప్రధానం అని తెలుసుకోవాలి, దానిని మార్పు చేసుకోవాలి సాధన ద్వారా. 13వ శ్లోకము. విధిహీనమసృష్టాన్నం మంత్రహీనమదక్షిణం శ్రద్ధా విరహితం యజ్ఞం తామసం పరిచక్షతే. ఇంకా ఈ తామస గుణం ఉన్న వాళ్ళట ఎలాంటి యజ్ఞాలు చేస్తారట, అసలు ఏ ప్రకారం కూడా శాస్త్రంలో చెప్పే విధి ప్రకారం చెయ్యరట. ఇంకా అన్నదానం లేకుండా ఉంటుంది, అది పురోహితులు ఎవరు ఉండరు, తర్వాత ఏ రకమైన దక్షిణ ఇవ్వరు, అలాగే శ్రద్ధ భక్తి విశ్వాసం ఏమీ ఉండదు. ఇలాంటి యజ్ఞాలన్నీ కూడా తామస గుణ ప్రధానం అని చెప్తున్నారనమాట. సో ఇక్కడ ఇలాంటివి ఏమైనా ఉంటే మనం సాధన ద్వారా మళ్ళీ సత్వగుణ ప్రధానం యజ్ఞం ప్రకారం యజ్ఞం చేయడానికి సాధన చేసి సాధించాలి. 14వ శ్లోకము. దేవద్విజగురు ప్రాజ్ఞ పూజనం శౌచమార్జవం బ్రహ్మచర్యమహింసా చ శారీరం తప ఉచ్యతే. ఇప్పుడు 3 రకాల తపస్సులు ఉన్నాయట. అందులో మొదటిది శారీరక తపస్సు అన్నమాట. అది ఎలాంటిదిట, ఇప్పుడు దేవతలని, అలాగే విద్యావంతులని, బ్రాహ్మణులని, అంటే ఇక్కడ పండితులని అర్థం వస్తుందన్నమాట. ఎవరైతే వేద విద్య తెలిసిన వాళ్ళు ఉన్నారో వాళ్ళనమాట. వాళ్ళని, అలాగే గురువుల్ని, తల్లిదండ్రుల్ని, వీళ్ళందరినీ కూడాను, ఆధ్యాత్మిక అనుభవం కల గురువుల్ని అందరినీ కూడా పూజించడము, పరిశుభ్రత, అంతఃశౌచము బాహ్య శౌచం పాటించడము, అలాగే పైకి మనసులో ఏదనుకుంటున్నారో అదే చక్కగా సౌమ్యంగా పైకి కూడా చెప్పగలగడము. అలాగే బ్రహ్మచర్య నిష్ఠ అంటే బ్రహ్మంని తెలుసుకోవడానికే మనసు అంతా బ్రహ్మ మీదే లగ్నం చేసి ఉండాలి. బ్రహ్మతత్వం తెలుసుకోవడానికి, ఆ పరబ్రహ్మతత్వం తెలుసుకోవడానికే ప్రయత్నించాలి ఎల్లప్పుడూ అనమాట. దానిని బ్రహ్మచర్య నిష్ఠతో ఉండడం అని అంటారు. అలాగే అహింస, మనసు వల్ల, మన మాట వల్ల కానీ లేదా చేతల వల్ల కానీ ఎవరికి హింస, ఏ రకమైన నొప్పిని కలగజేయకుండా ఉండడము. అలాగే ఇవన్నీ కూడా శరీరం ద్వారా మనం చేసే తపస్సు అన్నమాట. ఇలా ఎవరైతే ప్రవర్తిస్తున్నారో వాళ్ళు శారీరక తపస్సు చేస్తున్నట్టు అని చెప్తున్నారు. 15వ శ్లోకము. అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రియహితం చయత్ స్వాధ్యాయాభ్యసనం చైవ వాంగ్మయం తప ఉచ్యతే. ఇంకోటిట వాంగ్మయ తపస్సుట. అందులో ఏంటంటే ఎవరైనా చూడండి, వీళ్ళు ఒక మాట మాట్లాడితే అవతల వాళ్ళకి ఏ రకమైన ఉద్వేగమో కష్టమో కలిగించదు. అలాగే సత్యం మాట్లాడతారు, అంటే ఇంకా వాళ్ళు మాట్లాడేది లోకానికి సుఖాన్ని హాయిని కలుగజేస్తుందన్నమాట. అలాంటి వాక్యం ఏదైతే ఉందో, అలాగే ఇంకా మంచి గ్రంథాలన్నీ, భగవంతుడి గురించి తెలియజేసిన గ్రంథాలు, ఇలా మంచి విషయాలున్న గ్రంథాలు అవన్నీ అభ్యసించడము, ఇవన్నీ కూడా వాక్కుతో సాధించే తపస్సు అట. అంటే వాంగ్మయ తపస్సులోకి వస్తాయట, అది చెప్తున్నారు ఇందులో.
గీతా శ్లోకాలకి అర్థాన్ని సులభమైన వాడుక భాషలో వివరించడానికి ప్రయత్నిస్తున్నాను. నా ఈ ప్రయత్నం మీకు నచ్చినట్లయితే భక్తి అన్లిమిటెడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.